డే 3 సమ్మర్ వర్క్షాప్ అండి. పేరెంట్స్ అందరూ నాకు క్వశ్చన్ అడుగుతాను. పిల్లల్లో టాలెంట్ చిన్నప్పటి నుంచి అంటే పుట్టుకతో ఉంటుందా? లేకుంటే డెవలప్ చేసుకోవచ్చా? కింద కామెంట్ సెక్షన్‌లో మీ ఆన్సర్ తెలియజేయండి. ఈరోజు మేము 2 విషయాలు అబ్జర్వ్ చేసాం. ఒకటి, మేము ఒక యాక్టివిటీ పిల్లలకిచ్చి అది మామూలుగా కంపెనీస్‌కెళ్ళినప్పుడు, లేకుంటే వాళ్ళు పెద్ద చదువు పూర్తి చేసిన తర్వాత అక్కడ వాళ్ళ థాట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, సైకలాజికల్ మైండ్ సెట్ ఎలా ఉంటుందనే యాక్టివిటీ వాళ్ళకిచ్చినప్పుడు పిల్లలు దాన్ని హ్యాండిల్ చేసిన విధానం, దాన్ని సాల్వ్ చేసిన విధానం మమ్మల్ని ఇన్స్పైర్ చేసింది. ఎందుకు అంటే అక్కడ రిసోర్స్ మేనేజ్మెంట్ ఎలా వాడాలి, అట్ ద సేమ్ టైం ఏదన్నా ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు దాన్ని ఎలా సాల్వ్ చేయాలనే మైండ్ సెట్ ఒకటి. రెండోది అతి ముఖ్యమైనది టాలెంట్ గురించి తర్వాత చెప్తాను. ఇప్పుడు మీరు చూస్తున్న యాక్టివిటీ వచ్చి బాడీ మైండ్ కోఆర్డినేషన్ ఎలా చేయాలి. చాలామంది పిల్లల్లో ఈరోజు ఫిజికల్ స్ట్రెంత్ ఉంటుంది తప్ప ఫోకస్ కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నారు, టీం వర్క్ ఉండట్లేదు. అందుకే నిన్న ఆ యాక్టివిటీస్ కూడా దాంట్లో ఇన్వాల్వ్ చేసి వాళ్ళ చేత చేపిస్తూ ఉంటే వాళ్ళు చేసే మిస్టేక్స్ అన్నీ వాళ్ళకి తెలుసుకుంటూ వాళ్ళు కోఆర్డినేట్ చేసుకోవడం, పక్క వాళ్ళతో కలిసి పనిచేయడం వాళ్ళకి తెలియకుండా అది అలవాటు చేసుకుంటూ వచ్చారు. కమింగ్ టు సెకండ్ పాయింట్, టాలెంట్. పిల్లలకి అందరికీ నేను ముఖ్యంగా చెప్పేది, టాలెంట్ అనేది ఖచ్చితంగా పుట్టుకతో రాకపోవచ్చు అందరికీ. నిన్న చాలామంది పిల్లలు టాలెంట్ షో చేయకుండా పక్కన కూర్చోంటే నేను అడిగాను, ఎందుకు చేయట్లేదంటే నాకు ఎటువంటి టాలెంట్ లేదు సార్ అన్నారు. అక్కడ వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ కాన్ఫిడెన్స్ నాకు తెలుస్తుంది. అప్పుడు నేను చెప్పాను, ఇంట్రెస్ట్ ఒకటి అలవాటు చేసుకొని ఏదైనా ఇంట్రెస్ట్ని ఫైండ్ అవుట్ చేసి దాంట్లో రెండు, ఒకటి టైం, రెండోది ఎఫర్ట్స్ పెడితే ఆటోమేటిక్గా టాలెంట్ వస్తుందని నేను అంటాను. మీరు ఎంతమంది ఈ విషయాన్ని ఒప్పుకుంటారు? కానీ వీళ్ళేమనుకుంటారు తెలుసా, అది వాడు డాన్స్ బాగా వేస్తాడు రా, వాడు పియానో బాగా వాయిస్తాడు, వాడు ఫ్లూట్ బాగా వాయిస్తాడు, వాడు క్రికెట్ బాగా ఆడతాడు, అదంతా వాళ్ళ టాలెంట్ పుట్టుకతో వచ్చింది కాదు. ఇంట్రెస్ట్, టైము, ఎఫర్ట్స్ కరెక్ట్గా పెడితే ఆటోమేటిక్గా ఎవరైనా ఏ రంగంలో అయినా నిష్ణాతులు అవ్వగలుగుతారని నేను అంటాను. దీని మీ అభిప్రాయం ఏంటి కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. పిల్లలకి ఇటువంటి యాక్టివిటీస్ నిత్యం జరుగుతూ ఉండాలి, ఒక్కరోజు మాత్రమే కాదు అనేది నా స్ట్రాంగ్ ఫీలింగ్ అండి. పిల్లలు మేము అయితే నెక్స్ట్ లెవెల్లో ఎంజాయ్ చేసాం. అక్కడ జూనియర్ బ్రూస్లీ, జూనియర్ మైకేల్ జాక్సన్ మేమందరం చూసాం, చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఆ తర్వాత డే 4 కోసం ఈగర్గా రెడీ అవుతూ ఈ వ్లాగ్స్ మీద మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.